కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన ఆరోపణ ఖండిస్తున్నామని నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు అన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలకు పాల్పడుతున్న మైనంపల్లి హనుమంతరావు గజ్వెల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ₹1 కోటి పారితోషికం తీసుకుని నర్సారెడ్డి పదవులు అమ్ముకున్నారని మైనంపల్లి హనుమంతరావు ఆరోపణ చేయడం సరికాదన్నారు. వెంకటేశ్వర దేవుడి ఫోటో మీద ప్రమాణం చేస్తూ తాము నర్సారెడ్డికి ఎలాంటి డబ్బులు చెల్లించలేదని, ఇలాంటి చిల్లర రాజకీయం చేస్తున్న మైనంపల్లి హనుమంతరావు గజ్వెల్ నియోజకవర్గ ప్రజలు నాయకులు తిరగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడితే కానీ తమకు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు దక్కాయని మైనంపల్లి హనుమంతరావు ఖబర్దార్, ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుని గ్రూపు తగాదాలను ప్రోత్సహించకుండా ఉండాలని హితవు పలికారు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో రఘునందనరావు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నీలం మధును ఓడించడానికి మైనంపల్లి హనుమంతరావు ఎంతగానో కృషి చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా మైనంపల్లి తన బుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు. ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే, మల్కాజ్గిరిలో ఓడిపోయినా అంటే వస్తే 2 టికెట్లు ఇస్తే వస్తా అన్న ఎమ్మెల్యే రేపు తెల్లారి మళ్ళీ 2 టికెట్లు ఇస్తే ఉంటాడో ఊడతాడో ఈ పార్టీలు ఉంటాడో లేదో తెలియదు. కానీ మమ్మల్ని అందరినీ గ్రూపులు ఉండకుండా ఏకదాటిపై తెస్తా అని చెప్పి అయ్యప్ప గుడిలో ఇలానే ప్రమాణాలు చేయించిండు. ఆయన ఎంబడున్న వాళ్ళతోటి ప్రమాణాలు చేయించి ఆయనే గ్రూపులో వేస్తుండు. ఆయన మల్కాజ్గిరి చూసుకోకుండా, మెదకు చూసుకోకుండా, కొడుకున్న మెదకు చూసుకోకుండా గజ్వెల్ ఏమో ఆయనకేం పని, గజ్వెల్కి వచ్చి ఏం చేస్తాడు? ఇక గ్రూపులు పెంచడమే తప్ప ఆయన చేసే లాభం ఏం లేదు. ఆయన వచ్చి హాయ్ బాయ్ అనుకుంటా బండి మీదది హాయ్ బాయ్ అని ఊపుకుంటూ పోవడు తప్ప అంతమించి ఒక పని అవసరం ఉన్న పని అయితే చేసేది కాదు. ఎవరైనా మేము కూడా పెద్ద మనిషి చేస్తాడేమో అని చెప్పి నారాయణ కాళ్ళు పిలిస్తే ఆడికొచ్చి కేటీఆర్ తిడుతుడు తప్ప సమస్యలు అడిగే పాపాన పోలేదు. అది మీ అందరి దృష్టిలో ఉండేది. ఆ విషయం కూడా మీ సమక్షంలో జరిగింది. ఆయన తిట్టుకుంటూ చేస్తాడు తప్ప ఇక్కడ పార్టీని అభివృద్ధి చేద్దాం, పార్టీని గ్రూప్ తగాదాలు లేకుండా చేద్దామని అంటుంటాడు తప్ప ఆయనే గ్రూపులను పెంచి పోషించుకుంటూ ఇలా ప్రతి చిన్నదానికి ఏదో వచ్చిపోయి నేను గ్రూప్ వేస్తున్నా, నేను పార్టీని బలోపేతం చేస్తున్నా అంటుండు. అట్లా అనేటోడు మనకు ఇక ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మాత్రం 33,000 పడ్డాయి, ఎంపీ ఎలక్షన్లకు 66,000 పడ్డాయి. నర్సారెడ్డి గారి ఆధ్వర్యాన అందరం కష్టం చేసి అందరూ అతని కష్టంతోనే పడ్డాయి. ఈ మైనంపల్లి వచ్చి మా దగ్గర చేసింది ఏం లేదు. ఆయన వీడికి ఎందుకు రావాలి? మొదలు వీడు వచ్చి గ్రూపులను ఎందుకు తెచ్చుకోవాలి? ఆయన గ్రూపులో పెంచి మాలో తగాదాలు పెట్టి లోకల్ బాడీలో బలోపేతం కాకుండా చేసే ప్రయత్నాల్లో ఆయన వీటికి రావడం జరుగుతుంది. అందుకు ఆయన వచ్చినా కానీ మాకు లాభం లేదు. పార్టీకి మేమందరం కష్టం చేసిన వాళ్ళు మస్తుగురు, మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ మా నర్సారెడ్డి గారి ఆధ్వర్యాన ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ 1 గంటలో మొన్న వివేకన్న వస్తుని స్వాగతం పలకడానికి గంటల 500 మంది, ఒక పిలుపు మేరకు 500 మందిని జమ చేసే దమ్ము మా నర్సారెడ్డి గారికి ఉంది. ఆయన ద్వారా మేము కష్టం చేసేందుకు అందరం ఉన్నాం. ముఖ్యంగా ఆయన మెదకులో చూసుకోమను 35,000 మైనస్ అయ్యిండు. మెదక్ ఆయన కొడుకు దగ్గర మధ్యలో కొన్ని అంటే ఉద్యమం పేరుతో పార్టీలు పెట్టి ఏదో గజ్వెలు రద్దు చేసుకొని ఈరోజు కూడా మళ్ళా ప్రజలలో విరక్తి చెందిన నాయకులు ఉన్నారు. కాబట్టి ఏంటంటే గజ్వెల్ల ఒక మంచి నాయకుడు నర్సారెడ్డి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు? మాదల గ్రూప్ అంటే మైనంపల్లి హనుమంతరావు గారు, నీ గజ్వెల్ ఏం పనులు నాకు చెప్పు, నువ్వు మా ఇల్లు అనివా, మా పల్లె అనివా, లేకపోతే మా ఆకిలు అనివా, మా వాడు అనివా, నీకేం సంబంధం గజ్వెల్ గారికి? ఒక గెస్ట్కి వస్తే మీకు గౌరవిస్తాం, అతిథిగా గౌరవిస్తాము, ఛానీలు పెడతాం, టీవీ ఇస్తాం. కానీ నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? ఇలా గ్రూప్ తగాదాలు ప్రోత్సహిస్తున్నావు. ఇప్పుడు అందరికీ పదవులు రావు, అందరికీ రావు. ఎవరికోసం వచ్చిన వాళ్ళను రాళ్ళను దగ్గర తీసుకొని నువ్వు నర్సాడికి వ్యతిరేకం చేయి, నువ్వు ఇట్లా చేయని చెప్పు తప్పది. ఎందుకంటే ఒక లీడర్ లక్షణం ఉండాలి. నాయకుడు అంటాడు ప్రజల దగ్గర పోయి మేమకం చేయాలి. కానీ కాకపోతే ఇలా నాయకులకు చిచ్చు పెట్టి పంచాయతీ పెట్టి ఈ గ్రూపు నా గ్రూప్ అని సీఎం దగ్గర మెప్పు కోసం చేస్తుంది. కానీ అది పద్ధతి కాదు. ఎందుకంటే మనం చేసినప్పుడు మన ప్రవర్తన చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఇలా ఎంపీ ఎలక్షన్లో మీరు మీకు టికెట్ ఇస్తాంటే ఇలా మైనంపల్లి హనుమంతరావు ఇలా నువ్వు టీఆర్ఎస్ వద్దని బీజేపీతో కుమ్ముక్కై ఇలా నీలమ్మ ఓడిపోవడం కారణం మా దానిలోనే మా మైనంపల్లి హనుమంతరావు. ఇప్పుడు నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో 10,000 ఓట్లు మెజార్టీ వస్తే ఎంపీకి వచ్చాక 30 మైనస్ అయినాయి మెదక్లో. అదే గజ్వెల్ల 33,000 వస్తే అందరూ కష్టపడిన కార్యకర్తలు అందరూ కష్టపడి నర్సరీ ఆధ్వర్యంలో 68,000 ఓట్లు వచ్చాయంటే పెంపొందింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక గజ్వెలే ఓట్లు పెరుగుదల ఒక గజ్వెలే. అందరూ తెలిసి సీఎం కూడా తెలుసు. అనవసరమైన వాడికి ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు చెప్పిన వాళ్ళే గెస్ట్కి వచ్చినప్పుడు నాయకులు తెలవకుండా బర్గల్కి పోతారు, గజ్వెల్కి వస్తారు, ఏడు పడతారు పోతారు. ఇష్టమా? ఒకటే అంటున్నా, ఒక ఊరు పడ్డారు, ఒక ఊరు మన బస్కురు అంటారు. ఏ ఊరికి ఆడ హీరో